మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మాఘమాసము ఎంతటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి మనకు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి ఎప్పుడైనా కూడా గ్రహచారము గోచారము అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. సో మరొక విషయం ఏమిటి అంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది వ్యవహారిక నామము, జన్మనామము. ఈ రెండింటినీ కూడా బేస్ చేసుకొని జాతకం అనేటువంటిది విశ్లేషించుకోవాలి. మీకు పుట్టిన సమయము, డేట్ ఆఫ్ బర్త్ ఏది లేకున్నా కూడా మీకు నడిచేటువంటి దశ అంతర్దశలు కానీ లేదా మీ జీవితంలో నడిచినటువంటి బ్యాడ్ ఈవెంట్స్ కానీ గుడ్ ఈవెంట్స్ కానీ ప్రతిదీ కూడా మీరేది మాకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. ప్రతిదీ కూడా మేము మీ యొక్క పేరు కావచ్చును, మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ను తీసుకొనైనా లేదా మీ భార్యది కావచ్చును లేదా మీ భర్తది కావచ్చును, ఇలా ఏదైనా ప్రశ్నా శాస్త్రం ద్వారా ఎంతో క్లియర్గా ఖచ్చితంగా గడిచింది, నడుస్తూ ఉంది, రేపు జరగబోయేది చెప్పేటువంటి విద్య అమ్మవారి దయ వల్ల మన వద్ద కలదు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గమనిస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి మొదటి వారం నుండి కూడా అద్భుతమైనటువంటి వీడియోలు, మైత్రేయ ముహూర్తం కావచ్చును, చాలా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ కాబోతున్నాయి. మీనరాశి వారికి ఎప్పుడు కూడా ఎదుటివారి మనసులో ఏముంది అనేటువంటి విషయాన్నే గమనిస్తూ ఉంటారు. వారు 10 మాట్లాడితే వీరు 2 విషయాలు మాట్లాడతారు. మీనరాశికి సంబంధించినటువంటి వారు కొంత ఈ సందర్భాలలో జాగ్రత్తగా ఉండండి. ఏలినాటి శని 2.5 సంవత్సరాలు ఏలింది మిమ్మల్ని, ఇంకొక 5 సంవత్సరాలు ఉంది దీని పీరియడ్. శరీరం బద్ధకస్తంగా మారబోతూ ఉన్నది. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ 6 గ్రహాల కలయిక అంటే షష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉన్నది మీ యొక్క లగ్నంలోనే. సో ఏం చేసినా ఆచితూచి స్టెప్ వేయండి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పొదుపు ఎంతో ముఖ్యం. ఈ సమయంలో మీకు మంచి చెడుగాను, చెడు మంచిగాను కనబడుతుంది. ఎందుకంటే మనము రామ అన్నా కూడా కొంత బూతు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా సీనియర్ సిటిజన్స్కు కొంత హాస్పిటలైజ్డ్కు సంబంధించింది కానీ లేదా కొన్ని మెడిసిన్స్ కొనివ్వడం వల్ల చాలా మట్టుకు మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇదైతే గమనించుకోండి. ఇక మీనరాశి వారు వివాహ ప్రయత్నాలు ఇవి తప్పకుండా కూడా మీకు శుభము తీసుకువచ్చి పెడుతుంది. మంచి సంబంధం వచ్చే పరిస్థితి ఉంది. స్థాన చలనం ఉంది. అదేవిధంగా మీ అమ్మగారికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు తప్పకుండా జాతకములో మీ యొక్క జాతక చక్రాన్ని పరిశోధన చేసుకునే ముందుకు వెళ్ళండి. లేదు అనుకుంటే అక్కడికి వెళ్ళిపోయి ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మరొక విషయం ఏమిటయ్యా అంటే ఈ యొక్క మీనరాశి వారికి ముఖ్యంగా వీరి అమ్మగారితో కొంత ఎడబాటు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇంటికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ దూరంగా ఉన్నటువంటి వారు ఈ లాస్ట్ 2.5 సంవత్సరాల నుండి వారు దగ్గరగా వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే బదిలీలు అయ్యే పరిస్థితి ఉంది. గౌట్ రిలేటెడ్ కానీ ఏదైనా మీ యొక్క చేసేటువంటి వృత్తిలో బదిలీలు, ట్రాన్స్ఫర్స్, మీకు నచ్చని ప్లేస్కు బదిలీ అవ్వడము, మళ్ళా నచ్చిన ప్లేస్కు రావడాలు, ఇలా అన్ని 1కి 2 పనులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. కనుక మరొక విషయం, రావాల్సిన ధనం అయితే రాకపోగా కొన్ని గొడవలు ఏర్పడతాయి. సోదరీమణులతో కొంత జాగ్రత్త. ఇద్దరికి కొంత మనీ రిలేటెడ్ గొడవలు ఏర్పడడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ లేదా కోర్టు రిలేటెడ్ దాకా వెళ్ళేటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఫిబ్రవరి నెలలో. సంతానం కాని వారికి తప్పకుండా సంతానానికి సంబంధించి
చార్ట్ బలం ఉందా లేదా చూసుకొని దానికి సంబంధించి చక్కని రెమెడీ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇక పిల్లలలో ఎవరికైనా ఒకరికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే రాబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ మీనరాశి వారికి భార్యాభర్తలకు సంబంధించి గొడవలు ఏమైనా జరుగుతూ ఉంటే కొంత ఓపికగా ఉండండి. ఇంకా ఎక్కువగా ఇప్పుడు యద్భావం తద్భవతి, ఏదైతే మనం ఊహించుకుంటున్నామో అదే జరుగుతుంది. సో రోజు మా గొడవలు అవుతున్నాయి, నాతో అన్యోన్యంగా ఉండడం లేదు, వచ్చినటువంటి డబ్బులు ఆగటం లేదు, ఇలాంటివి అమంగళకరమైనటువంటి మాటలు కాకుండా ఒక 11 రోజులు తప్పకుండా మాకు బాగుంది, మేము అన్యోన్యంగా ఉంటున్నాం, మేము చాలా అద్భుతంగా ఉంటున్నాం, పాజిటివ్ ఉండేటువంటి మాటలు మాట్లాడుకోవడం వల్ల ఎంతో కొంత, ఎందుకంటే ఇవాళ నాకు బాలేదు బాలేదు బాగాలేదు 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 అని చెప్పి ఇట్లా ఒక 50 సార్లు అనుకోండి, ఇవాళ బాగుండదు. ఇవాళ నాకు 100% బాగుంది 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 అనుకోండి. ఎందుకంటే సబ్ కాన్షియస్లో మనం ఏదైతే ఫీడ్ చేస్తామో అదే జరుగుతుంది. కనుక మన మైండ్ అనేటువంటిది చాలా అద్భుతం. సో మీరు మీనరాశి వారు మాకేదో ఏలినాటి శని ఉంది, మాకు ఇదవుతుంది అదవుతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మాకు బాగుంది, రోజు ఉదయం లేవగానే ఓం నమ శివాయ, థ్యాంక్ యూ ఈశ్వర, నేను చాలా అద్భుతంగా ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్, ఇంతే. లక్ష్మీదేవి, అమ్మ తల్లి నువ్వు ఇచ్చేటువంటి డబ్బులు నేను లెక్క పెట్టలేకపోతున్నాను, చాలా సంతోషం, అరే ఇట్లా అనుకోండి జస్ట్. కనుక తప్పకుండా మీనరాశి వారు ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో కొంచెం ఆచితూచి మొదలు పెట్టండి. ఈ సమయంలో టెంప్ట్ కాకండి. ఎవరైనా జాబ్ పెట్టిస్తాము ఇంత డబ్బులు ఇవ్వండి అన్నా కూడా ఓపికగా చూసుకొని ముందుకు వెళ్ళండి అలాంటి సిచ్యువేషన్స్లో. సో జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే చాలా మీరు ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గమనిస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మగారితో రోజుకు ఒక 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడండి ప్రతిరోజు మీ అమ్మతో. సో దీనివల్ల కొంత మేర మీకు బలం పెరుగుతుంది, మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ దగ్గరనే ఉంటే అమ్మ కలిసి ఉంటే రోజు అమ్మకు నమస్కారం చేసుకొని వెళ్ళండి. చూడండి, తల్లిదండ్రుల నమస్కారం కావచ్చును, గురువుల నమస్కారం కావచ్చును, పూజ్యుల నమస్కారం కావచ్చును. ఈ నమస్కారం వల్ల పాదాలను మనం స్పృశించి దండం పెట్టుకోవడం వల్ల జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అనేటువంటివి 100కు 100% నిజం. కనుక ఇది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో తల్లికి అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, ఎక్కడికి వెళ్ళినా ఏం పని జరగటం లేదు, అసలు ఏది మాకు ముందుకు వెళ్ళటం లేదు అనుకునేటువంటి సందర్భంలో ప్రతిరోజు తల్లికి ఒక క్లయింట్ చాలా ఇబ్బందులు, చాలా పోలీస్ రిలేటెడ్ కేసులు, కోర్టు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండగా ప్రతిరోజు మీ అమ్మగారికి పాదాభి నమస్కారాలు చేసుకొని ప్రతిరోజు అమ్మకాళ్ళు కడిగి ఆ యొక్క నీటిని తలపై చల్లుకో అని చెప్పడం వల్ల